అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం మా కీసర విలేజ్లో భోగి, సంక్రాంతి, ముక్కనుమ పండుగల సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మీరే చూడండి. గ్రామస్తులందరూ కూడా కలిసి ఒకే చోట ఏకమై ముగ్గుల పోటీలో పాల్గొని ఆ చిన్నపిల్లలతో కలిసి వాళ్ళు కూడా వచ్చిన పిల్లల్లాగా ముగ్గులు వేస్తున్నారు. అంటే వాళ్ళకి సహాయం చేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు. అలాగే తాడాట పోటీలో చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ విజయవంతం చేశారు. అలాగే నృత్య ప్రదర్శన, కోలాట నృత్య ప్రదర్శన ఇది ఈ సెలబ్రేషన్స్లోకెల్లా హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మా ఊరి ఆడపడుచులందరూ కూడా కలిసి చాలా రోజులు కష్టపడి ఒక గురువు గారి దగ్గర నేర్చుకొని చాలా ధైర్యంతో, ఉత్సాహంతో గ్రామస్తులందరి ముందు ఆ కోలాట నృత్య ప్రదర్శనని అందరి ముందు కూడా ప్రదర్శిస్తున్నారు. అది గ్రామస్తులందరూ కూడా చూస్తూ చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ఎంకరేజ్ చేయడం వల్ల మా ఆడపడుచులకి ఎలా ఉందంటే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చేయాలని ఉత్సాహం పెరుగుతుంటుంది. మా ఆడపడుచులందరికీ కూడా సపోర్ట్ చేసిన గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదములు. ఇలాగే మన ఊర్లో ప్రతి ఒక్క ఆడపడుచుకి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని, ఎదగనిస్తారని మరీ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఊర్లో ఉండే ప్రతి ఆడపడుచుకి చాలా ఆంక్షలు ఉంటాయి. అవి మీరు తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది. అది మీరు తెలుసుకొని మనం చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూస్తే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ కూడా ఆ కోలాట నృత్య ప్రదర్శనని అందరి ముందు ప్రదర్శిస్తున్నారు. మీరే చూడండి. ఇక్కడ పిన్నిలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, వదినలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అలాగే కూతుళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క కోలాట నృత్య కార్యక్రమంలో పాల్గొని చాలా ఉత్సాహంతో ఎంజాయ్ చేస్తూ ఆ నృత్యాన్ని చేస్తున్నారు. ఎందుకంటే గ్రామస్తులందరి ముందు అలా నృత్యం చేయాలంటే అది ఆషామాష కాదు, చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే దానికి చాలా ధైర్యం కావాలి, గట్స్ కావాలి, చాలా ధైర్యం కావాలి. కానీ దేనికి భయపడకుండా, ఏ దిగులు లేకుండా చాలా ధైర్యంతో, చాలా ఉత్సాహంతో, చాలా ఆనందంతో వాళ్ళు నాట్యం చేస్తున్నారు. అది గ్రామస్తులందరూ కూడా వీక్షిస్తున్నారు. అది మీరు ఇప్పుడు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై